తెలుగుదేశం పార్టీ సుపరిపాలన కార్యక్రమానికి సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడానికి సమయం ఎక్కువ తీసుకుంటాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. అటు ప్రజలు సైతం తమ సమస్యలను టీడీపీ నేతలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందనతో పాటు సమస్యలు ఎక్కువగానే వస్తున్నాయి. మై టీడీపీ యాప్లో సమాచారాన్ని అప్లోడ్ చేయాలని నేతలకు సూచించగా వీటికి బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందుబాటులోకి రాకపోవడంతో కార్యక్రమం ఆశించిన వేగంగా సాగడం లేదు. యాప్లో ఫోటోలు, ప్రశ్నలకు సమాధానాలు అప్లోడ్ చేయడానికి సమయం పడుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు అనేక ప్రాంతాల్లో దీపం 2 పథకం కింద 2వ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా నేటికి జమ కాలేదని, ఇంట్లో 3 పిల్లలు ఉంటే 2కి మాత్రమే తల్లికి వందనం డబ్బులు పడ్డాయని మరికొందరు లబ్ధిదారులు వివరిస్తున్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే నేటి వరకు మంజూరు కాలేదని ప్రజలు చెబుతున్న ఫిర్యాదులను నేతలు నమోదు చేసుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తమకు ఇల్లు లేవని, ఉచిత గృహ నిర్మాణ పథకం కింద నిర్మించి ఇవ్వాలని, లేకపోతే తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా రెవెన్యూ వివాదాల గురించి పార్టీ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడంపై కూడా పట్టణాల్లో కొంతమంది టీడీపీ నేతలకు బిల్లులతో సహా చూపిస్తున్నారు. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడానికి కారణం జగన్ ప్రభుత్వ హయాంలో బిల్లులు పెంచడం వలన ట్రూ అప్ ఛార్జీల భారం పడుతుందని వివరణ ఇస్తున్నారు. దీపం 2 పథకం కింద 2వ గ్యాస్ సిలిండర్ కు డబ్బులు త్వరలోనే బ్యాంకులో జమ చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక సుపరిపాలన కార్యక్రమంలో ఇప్పటి వరకు 4 ఎంపీలు పాల్గొనలేదని కేంద్ర కార్యాలయానికి ఫీడ్బ్యాక్ అందింది. ఇక అమెరికాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంపై అధిష్టానం సీరియస్ గా ఉంది. వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేసింది.